1996 సెప్టెంబర్ 7వ తేదీ శ్రీలంక దేశంలో జాఫ్నా సమీపంలో తమిళులు ఎక్కువగా నివసించే యాళ్లనం నగరం అది. ఆ రోజు పగలు 11:15 సమయమైంది. సూండికుడి గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్న 18 ఏళ్ల కృశాంతి సైకిల్ తొక్కుకుంటూ స్కూల్ నుంచి బయలుదేరింది. ఆ రోజు కెమిస్ట్రీ ల్యాబ్లో స్పెషల్ క్లాస్ ఉండడంతో అది ముగించుకుని ఇక ఆ రోజు హాఫ్ డే నుంచి ఆమెకు తరగతులు లేవు కనుక సంతోషంగా ఇంటికి బయలుదేరింది. పైగా మన్నాడు ఆదివారం కూడా కావడంతో ఆ అమ్మాయి మనస్సు ఉత్సాహంగా ఉంది. అది సైకిల్ తొక్కుతున్న హుషార్లు కనిపిస్తోంది కూడా. యాళ్లనం నగర ప్రవేశం వద్ద ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. ఆమె స్కూల్ నుంచి మహా అయితే 10 నిమిషాల దూరం అది. అక్కడ ఓ 6 శ్రీలంక సైనికాధికారులు ఆ అమ్మాయిని ఆగమని ఆమె స్కూల్ బ్యాగ్ని సోదా చేశారు. అప్పటికి చాలా కాలంగా లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం LTTE శ్రీలంక ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ఘర్షణలు 90వ దశకంలో చాలా తీవ్ర దశకు చేరుకున్నాయి. యాళ్లనం నగరంలోకి వచ్చిపోయే వాళ్ళని ఖచ్చితంగా సోదా చేసి వదులుతున్నారు. లిబరేషన్ టైగర్స్ కోసం చాటుగా ఆయుధాలు తీసుకొస్తున్నారనే నెపం మీద ఈ సోదాలు ఎక్కువయ్యాయి. మరీ ముఖ్యంగా తమిళ జాతి ప్రజల్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి మరీ వదలడం లేదు. కృశాంతితో పాటు చెక్ పోస్ట్ వద్ద ఉన్న వాళ్ళని వదిలేసిన సైనికులు ఈ అమ్మాయి మీద మాత్రం అనుమానం ఉంచారు. సైన్యం అంటే ఉండే సహజమైన కంగారు భయంతో తననెందుకు ఆగమన్నారని ఆమె ప్రశ్నించింది. వాళ్ళు ఆమెను సోదా చేసే వంకతో ఆమె తన దుస్తుల్లోపల ఏవైనా ఆయుధాలు దాచి ఉందేమోనని చూడాలన్నారు. అందుకోసం లేడీ ఆఫీసర్ వచ్చే వరకు నిలబడమన్నారు. తనతో ఉన్న కొందరు ప్రజలు వెళ్ళిపోవడం, తానొక్కతి ఉండిపోవడంతో ఆమెలో తెలియని ఆందోళన. ఆ తర్వాత ఆ ఆందోళన ఆమెకు మాత్రమే కాదు, శ్రీలంకలో ఉన్న తమిళులందరిలోనూ కలిగింది. వాళ్ళందరి ఆందోళనకు ఆమె కేంద్ర బిందువైంది. శ్రీలంక తమిళుల మనస్సుల్ని భయాందోళనకు గురిచేసి చిరునామా దొరకని, ఆచూకీ తెలియని, వివరాలే అందని కృశాంతి ఉదంతంతో సహా ఎన్నో వివరాలు 29 ఏళ్ల తర్వాత 2025లో ఈ లోకానికి బహిర్గతమయ్యాయి. గుండెల్లో గాయాలని రగిల్చిన శ్రీలంక తమిళుల దయనీయ పరిస్థితుల గురించి మీలో చాలామందికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ తెలిసే ఉంటుంది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం దృష్టికి వెళ్లిన సదరు సంగతులు ప్రపంచం దృష్టిని తమ వైపు మరల్చుకున్నాయి. ఆనాటి కృశాంతి విషయంలో విభ్రాంతికర, భయానక, బాధామయ సంగతుల్ని ఇప్పుడు చెప్పుకోవాల్సి రావడం కూడా కష్టంగానే తోస్తోంది. కానీ ఇటువంటివి నడుస్తున్న చరిత్రగా పదే ఎన్నో రూపాల్లో ప్రపంచం ముందు ఆవిష్కృతం అవుతున్నాయి. మానవాళిలో కొందరు మర్చిపోయిన మనిషి తత్వాన్ని గుర్తు చేసుకుంటున్నారు. శ్రీలంకలో సింహళ తమిళ జాతుల ప్రజల మధ్య ఎడతెగని ఘర్షణలు జరిగిన కాలం తమిళులకు చీకటి స్వప్నాల్ని మిగిల్చింది. శ్రీలంక తమిళ ప్రజల దయనీయ గాథల్ని గ్రంథస్థం చేస్తే కొన్ని లక్షల పుటల పుస్తకం తయారవుతుంది. శ్రీలంక సింహళ ప్రజల సంఖ్య కంటే తమిళుల సంఖ్య చాలా తక్కువ. మైనారిటీ తమిళుల పట్ల సింహళ ప్రజల దాష్టికాలు దారుణంగా ఉండేవి. ఫలితంగా ప్రత్యేక తమిళ దేశం కావాలంటూ పోరాటం మొదలై కొన్ని దశాబ్దాల పాటు కొనసాగింది. వేలుపిళ్ళై ప్రభాకరన్ నేతృత్వంలో తమిళ ఈలం బృందం ఏర్పడింది. తమిళ పులులుగా పేరు పొందిన వారి ప్రత్యేక తమిళ దేశ పోరాటం సాయుధ పోరాటంగానే కొనసాగింది. ప్రత్యేక తమిళ ఈలం సైన్యం తయారైంది. శ్రీలంక ప్రభుత్వానికి ఆగ్రహం కలిగింది. అనుమానం కలిగిన ప్రతి తమిళుణ్ణి పట్టి బంధించి హింసించడమో, శిక్షించడమో చేసేవాళ్ళు. ఆ ఒక్క వ్యక్తినే కాదు, అతని కుటుంబం మొత్తాన్ని బంధించేవాళ్ళు. 1000 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన తర్వాత 100 మంది మాత్రమే బయటకొచ్చేవారు. తతిమ్మ వారి ఆచూకీ తెలియదు. కనీసం ఎక్కడైనా బంధించి ఉంచారా, శిక్షించారా, మరణదండన విధించారా అనేది కూడా స్పష్టత ఉండేది కాదు. కొందరు అసలు ఏమయ్యారో కూడా తెలియదు. అంటే గల్లంతనమాట. తిరిగి రాని తమ వాళ్ల గురించి అయిన వాళ్ళెవరైనా పోలీసులకు ఫిర్యాదు చేయదలిచిన పోలీసులందరూ సింహాళీలు కనుక తమిళుల ఫిర్యాదులు చెత్తబొట్టలో పడేవి. బంధించబడిన తమిళుల్ని చిత్రహింసల పాల్చేశారని ఎన్నో కథనాలు వినిపించేవి. ఇక తమిళ టైగర్స్ కోసం ఆయుధాల్ని మోసుకెళ్లే తమిళులు పట్టుబడితే ఇక వేరే చెప్పే ప్రశ్నే లేదు. వారికి నూకలు చెల్లిపోయినట్టే. అయినా కానీ ఎందరో చాటుమాటున LTTE సభ్యులకు ఆహారం, మందులు, ఆయుధాలు, ఇతర సహకారం అందించేవారు. అందుకని పిల్లలు పెద్దలు తేడా లేకుండా తమిళ ప్రజల ప్రతి కదలికను డేగ కళ్ళతో పరిశీలించడమే శ్రీలంక సైనికుల నిత్యకృత్యం. అలానే ఆ రోజు 1996 సెప్టెంబర్ 7వ తేదీన సోదా పేరిట శ్రీలంక సింహళ సైనికులు తమిళ బాలిక అయిన కృశాంతిని యాళ్లనం చెక్పోస్ట్ వద్ద నిలబెట్టేశారు. ఆమె కంటే ముందు వెళ్లిన మగవాళ్లలో ఓ 2 ఆమె ఉండే కైతడి గ్రామంలో వాళ్ల వీధిలోనే ఉంటారు. ఆ 2 కృశాంతి తల్లి రాసమ్మకి విషయం చెప్పారు. ఆవిడిలో వణుకు మొదలైంది. అప్పటికే తమిళ అమ్మాయిల మానం హరించిన శ్రీలంక సైనికుల దుశ్చర్యల గురించి విని ఉండడంతో ఆమె వణికిపోయింది. 16 ఏళ్ల తన కొడుకు ప్రవీణ్ని వెంటబెట్టుకుని పక్క వీధిలోని 35 ఏళ్ల కృపామూర్తిని సాయంగా తీసుకుని చెక్పోస్ట్ వద్దకు పరిగెత్తింది. ఈ వెళ్లిన వాళ్లు తిరిగి రాలేదు. కృశాంతి తిరిగి రాలేదు. రాత్రి గడిచింది. మర్నాడు కూడా తెల్లవారింది.
కృపామూర్తి కుటుంబం, రాసమ్మ బంధువులు చెక్పోస్ట్ వద్దకు వెళ్లి విచారించారు. అక్కడికి ఎవరూ రాలేదని చెప్పారు అక్కడి సైనికులు. పైగా ఎక్కువసేపు అక్కడే ఉండకూడదని తరిమేశారు. తమ వాళ్లని ఆ సైనికులే ఏదో చేశారనేది వీరి నమ్మకం. ఆ నమ్మకాన్ని అస్సలు ఖాతరు చేయలేదు పోలీసులు. నిస్సహాయంతో కూడిన కోపంతో ఆ కుటుంబాల వాళ్ళు తమ నిరసన వ్యక్తం చేశారు. కనిపించకుండా పోయిన తమ వాళ్లని కనిపెట్టమని ఆందోళన చేశారు. ఉత్తర శ్రీలంకలో ఉన్న తమిళులకు ఈ విషయం తెలిసింది. తమిళులు, వారి మద్దతుదారులు తమ నిరసనల్ని తీవ్రతరం చేశారు. ఆ సమయానికి ఎల్టీటీఈ, శ్రీలంక ప్రభుత్వాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి కూడా ఈ ఆందోళనలు మరో యుద్ధాన్ని మొదలుపెట్టకుండా చూడాలని, కృశాంతి తదితరుల అదృశ్యం గురించి గట్టి విచారణ చేయమని శ్రీలంక ప్రభుత్వానికి ఒత్తిడి చేసింది. అప్పుడు ఆనాటి శ్రీలంక అధ్యక్షురాలైన చంద్రికా కుమారతుంగ ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి అదృశ్యమైన వారి ఆచూకీ తీసుకురమ్మంది. ఆ రోజు చెక్పోస్టు వద్ద సోదా చేయబడ్డ మగవాళ్లు, కృశాంతి బంధువులు, కృపామూర్తి కుటుంబం ఇచ్చిన సాక్ష్యాలను బట్టి ఆ 6 సైనికాధికారుల్ని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ వాళ్ళు ఏం చేశారన్నది, అందుకు తమిళ సమాజం ఎలా స్పందించిందన్నది సుదీర్ఘ చరిత్రగా మలుపు తిరుగుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఆ రోజు అక్కడకు మహిళా అధికారి వచ్చేదాకా అక్కడున్న గదిలో కూర్చోవాలని కృశాంతిని ఆదేశించారు సైనికులు. అది అసత్యమని తెలుసుకోవడానికి ఆమెకు అట్టే సమయం పట్టలేదు. సందేహిస్తూనే గదిలోకి వెళ్లిన కృశాంతి వద్దకు వచ్చిన ఆ ఆర్మీ ఆఫీసర్లు ఆమెను బాగా కొట్టారు. తననెందుకు కొడుతున్నారో ఆ యువతికి అర్థం కాలేదు. స్పృహ తప్పిన ఆమె శరీరంతో వాళ్ల కామవాంఛ తీర్చుకున్నారు ఆ 6 సైనికులు. ఆమెకు స్పృహ వచ్చాక విషయం బయటకు పొక్కి గొడవ పడకుండా ఉండాలని ఆమె మెడకు తాడు బిగించారు. ఊపిరి ఆడక గిలగిల కొట్టుకుంటూ స్పృహలేని స్థితిలోనే ఆ అమాయకురాలు ప్రాణాలు వదిలేసింది. కృశాంతి మృత శరీరాన్ని తరలించే వేళకు ఆమె తల్లి, తమ్ముడు, వారి సన్నిహితులు చెక్పోస్ట్ వద్దకొచ్చారు. వాళ్ళు వస్తారని ఆ దుర్మార్గులు ఊహించలేదు. తమ అమ్మాయి ఎక్కడని అడగ్గానే లోపల ఉంది చూడమని ఆ గదిలోకి చూపించారు. ఇంకే ఉంది, ఆ దృశ్యానికి వాళ్ల మొహంలో నెత్తురు చుక్క లేకుండా పోయింది. వాళ్ల వెనకే వచ్చిన సైనికులు వాళ్ల మెడలకు తాళ్లు బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఆ 4 మృతదేహాల్ని ఒక వాహనంలో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిలిటరీ క్యాంప్ సమీపానికి తీసుకువెళ్లి కృశాంతి, ఆమె తమ్ముడి శరీరాన్ని ముక్కలుగా నరికి మిగతా 2 శరీరాల్ని అలాగే గోతిలో పడేసి కప్పెట్టేశారు. కృశాంతి చనిపోయిన 45 రోజుల తర్వాత జరిగిన ఈ విచారణ అనంతరం పోలీసులు ఆ ప్రదేశంలో తవ్వి 4 కుళ్ళిన మృతదేహాల్ని వెలికితీశారు. ఐక్యరాజ్య సమితి నుంచి శ్రీలంక వచ్చిన విదేశీ వైద్యుల పరీక్షల్లో వారికి DNA పరీక్షలు నిర్వహించారు. అందరినీ గుర్తించారు. ఐక్యరాజ్య సమితి కలుగు చేసుకుని ఒత్తిడి చేసింది కనుక శ్రీలంక ప్రభుత్వం ఆ 4 సైనికాధికారులకు మరణశిక్ష విధించింది. ఆ మేరకు కృశాంతి, వారి సన్నిహితుల కుటుంబాలకు కొంత సాంత్వన లభించినా కూడా శ్రీలంకలో నివసిస్తున్న లక్షల తమిళ కుటుంబాల్లో అదృశ్యమైన వేలాది తమిళుల సంగతి ఎవరికెరుక? అందరూ చనిపోయారా, ఎక్కడైనా నిర్బంధించబడ్డారా అన్నది అస్పష్టం. అలా వాళ్ళందరూ శ్రీలంక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ గట్టిగా నిలదీశారు. తమ వాళ్ళు కూడా ఏ నేల పొరల కిందనో ఉన్నారేమో ఆచూకీ లాగారు. వాళ్ళ ఆగ్రహానికి తగినట్టుగా కృశాంతిని కనిపెట్టిన సెమ్మణి గ్రామ పరిసరాల్లో చాలా మృత కళేబరాలను శ్రీలంక ఆర్మీ అధికారులు పూడ్చిపెట్టారని వార్తలొచ్చాయి. ప్రపంచం మొత్తం శ్రీలంక వైపు చూసింది. అలా 1999 జూన్ నెలలో శ్రీలంక ప్రభుత్వం అనుమానిత స్థలాల్లో తవ్వకాలు జరిపించింది. వార్తలు వట్టి వదంతులు కావని, వాస్తవాలే అని తెలిసేలోపే కొన్ని అస్థిపంజరాలు తవ్వకాల్లో బయటపడ్డాయి. అలా తవ్వుతూ పోతుంటే లెక్కలేనన్ని తమిళ ప్రజల కంకాళాలు చూస్తున్నారు అక్కడ తవ్వకాల్లో ఉన్న చాలామంది అధికారులు. అలా జరిగితే తమ పరువు మంట కలిసిపోతుందని శ్రీలంక ప్రభుత్వం భయపడిన మాట వాస్తవం అంటారు వాళ్ళు. అందుకని ఒకే మాట చెప్పింది ప్రభుత్వం. తవ్వకాల్లో తమకు ఏ ఎముకలు దొరకలేదని అసత్యమాడింది. అలా అయితే తమ తండ్రి, తల్లి, అన్న, తమ్ముడు, చెల్లి, బంధువులు వీళ్లంతా ఏమైనట్టో చెప్పమని తమిళ సమాజం ప్రభుత్వాన్ని గల్లా పట్టుకుని అడిగింది. సెమ్మణి గ్రామమే ఓ పెద్ద రహస్య శ్మశానమని వాళ్ళు ఆరోపించారు. శ్రీలంక హైకోర్టులో కేసు వేశారు. 3 జడ్జిలు కేసును విచారించారు. అయితే కొన్నాళ్లకే తాము కేసు చూడలేమని, తమను తప్పించి వేరే బృందాన్ని ఏర్పాటు చేయమని చెప్పి ఆ 3 విచారణ నుంచి తొలగిపోయారు. ప్రభుత్వ ఒత్తిడితోనే వాళ్ళు తమకు తాముగా తప్పుకుంటున్నారని తమిళ ప్రజలు గ్రహించారు. ఉద్దేశపూర్వకంగా విచారణను నత్తనడకలా సాగదీసే ప్రయత్నం చేశారని అర్థం కావడానికి పెద్ద సమయం పట్టలేదు. దాన్ని కూడా సవాలు చేస్తూ మరో పిటిషన్ వేసినా కానీ వాళ్ల ఆరోపణలో నిజం లేదని, విచారణ కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. సెమ్మణి గ్రామంలో ఎవరినీ పోడ్చలేదని మళ్లీ చెప్పింది. విచారణ త్వరగా ముగించమని, కోర్టును ఒత్తిడి చేయమని కూడా ప్రభుత్వం ప్రకటించింది. అదే విషయాన్ని ఐక్యరాజ్య సమితికి తెలియజేసింది. అలా 2009వ సంవత్సరం వచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ సైన్యాల మధ్య పోరు తీవ్రమైంది. శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సే అధీనంలోని సైన్యం
తమిళులను దారుణంగా హింసించసాగింది. మహిళల మాన ప్రాణాలకు దిక్కు దివాణా లేదు. ఆనాటి దౌర్జన్యాల ఫోటోలు, వీడియోలు చూపించడం యూట్యూబ్ నియమాలకు వ్యతిరేకం కనుక కుదరటం లేదు. కానీ ఇంటర్నెట్లో ఎన్నో వివరాలు సాక్ష్యాధారాలతో లభిస్తాయి. ఎల్టీటీఈ నాయకులు వేలుపిళ్ళై ప్రభాకరన్, తమిళ ఈలం కోరుతూ చేసిన పోరాటాల్లో ఎన్నో దారుణ సంఘటనలు చోటు చేసుకున్నాయి. అవి అస్తిత్వ పోరాటాలు, రాజకీయ బలిమి కోసం పోరాటాలు, తమ జీవిక కోసం జరిగిన పోరాటాలుగా పేర్కొనబడ్డాయి. అటు ప్రభుత్వం, ఇటు తమిళ సంఘాల పరస్పర యుద్ధాలతో ఇరుపక్షాలు ధన మాన ప్రాణాలను పోగొట్టుకున్నాయి. పొరుగు దేశమైన భారత్ కూడా పలు ఇక్కట్లను ఎదుర్కొంది. భౌగోళిక రాజకీయాల వికృత చదరంగ క్రీడలో శ్రీలంక తమిళ ప్రజలు ఆచూకీ కూడా దొరకకుండా మాయమైపోతుండడాన్ని అక్కడి వాళ్ళు ఎంతగా ప్రశ్నించినా, ఆందోళనలు జరిపినా లాభం లేకుండా పోయింది. శ్రీలంకకు వచ్చిన ఇంగ్లాండ్ ప్రధాని పర్యటనకు అడ్డుపడిన తమిళులు తమకు న్యాయం జరగాలని ఆక్రోశించారు. ఫలితం మాత్రం శూన్యం. కాలం తన నడకను కొనసాగిస్తూనే ఉంది. శ్రీలంక తమిళులు న్యాయం అర్థిస్తూనే ఉన్నారు. దాదాపు 3 దశాబ్దాలకు మట్టి పొరల్లో దాక్కున్న రహస్యం వెలుగొచ్చింది. 2025 మే నెలలో సెమ్మణి, సింధుబాతి గ్రామాల్లో శ్మశాన వాటికల్ని తొలగించి భవన నిర్మాణాలు చేయడానికి పూనుకున్న ఒక ప్రైవేట్ కంపెనీ తాలూకు జేసీబీలు తవ్వకాలు చేస్తుంటే ఓ 2 అడుగుల లోతుల్లో మానవ కంకాళాలు వెలుగు చూశాయి. అది శ్మశానమే కనుక చనిపోయిన వారి తాలూకు అస్థిపంజరాలే అని భావించారు. కానీ వాటిలో చాలా అస్థిపంజరాలు తగలబెట్టినవని స్పష్టంగా తెలిసింది. చనిపోయిన వారిని ఎవరికి వారుగా పాతిపెట్టడం సాధారణం. అయితే ఇక్కడ మాత్రం గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి ఎముకల పోగులు. అంటే అవన్నీ సామూహిక ఖననాలే అన్నది స్పష్టం. మూకుమ్మడి మారణకాండ జరిగింది కనుకే సామూహికంగా పాతిపెట్టారని అర్థమవుతూనే ఉంది. అంటే ఏదో అనర్థం జరిగిందనిగా. పైగా చాలా కాలంగా కాళ్ళు, చేతులు తాళ్లతో కట్టివేసినట్టు కనిపించాయి. ఇలా ఇంతకంటే ఎక్కువ సాక్ష్యాలు అవసరం లేదు కదా. దీంతో పోలీసులకు కబురెళ్ళింది. వారితో పత్రికల వాళ్ళు కూడా వచ్చారు. అప్పటికి ఆ ప్రదేశంలో 19 మానవ కంకాళాలు బయటపడ్డాయి. వాటిలో 3 పసిపిల్లలవి కూడా ఉండడం అందరినీ కంటతడి పెట్టించింది. శ్రీలంక, భారత్తో సహా ఎన్నో ప్రపంచ దేశాలకు ఈ వార్త వెదజల్లబడింది. ఐక్యరాజ్యసమితి ఈ అస్థిపంజరాల గొయ్యికి సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించింది. శ్రీలంకలో ఇన్ని దశాబ్దాలుగా అదృశ్యమవుతూ వచ్చిన తమిళ ప్రజల మృతదేహాలను ఈ సెమ్మణి గ్రామంలో పూడ్చినట్లు గ్రహించారు. మరిన్ని అనుమానిత ప్రాంతాల్లోనూ తవ్వకాలు జరపాల్సిందేనని శ్రీలంక పార్లమెంట్లో చర్చ జరిగింది. గత ప్రభుత్వాల తప్పిదాల్ని తాము కప్పిపుచ్చమని ప్రస్తుత ప్రభుత్వం సభలో ప్రకటించింది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సహాయం తీసుకుని మరీ తవ్వకాలు జరిపిస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో శ్రీలంకకు వచ్చిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం కమిషనర్ ఈ నేపథ్యం గురించి మాట్లాడుతూ సదరు తవ్వకాలను ఐక్యరాజ్యసమితి పర్యవేక్షిస్తోందన్నారు. 2025 జూలై 8 వరకు జరిగిన పలు తవ్వకాల్లో మొత్తం 52 అస్థిపంజరాలు లభించాయని అధికారిక వార్త. వాటిలో కొందరు చిన్నపిల్లలవి ఉన్నాయి. వాటితో పాటుగా కొన్ని స్కూల్ బ్యాగులు, బొమ్మలు, చెప్పులు కూడా వెలుగు చూశాయి. అందరికంటా కన్నీరే. తల్లి బిడ్డ హత్తుకున్న జంట అస్థిపంజరాల జత ఆ తవ్వకాల్లో బయటపడింది. ఎంతటి క్రూరత్వమో కదా ఇది మీకు అనిపిస్తుంది. వారి DNA పరీక్ష చేసి వారి కుటుంబీకులకు వాటిని అప్పగిస్తామన్నారు. సరే, ఇంకా ఎన్నో సంగతులు కొత్తగా వెలుగు చూస్తాయి కావచ్చు. అయితే ముంజేతి కంకణానికి అర్థమేలా అన్నట్టుగా అవి ఎవరివి, వీటిని ఎవరు ఎక్కడ పాతిపెట్టారు, ఎందుకిలా చేశారు, అంతటి కౌర్యానికి ఒడిగట్టిన దుర్మార్గులు ఎవరని మళ్ళీ ప్రశ్నించాలా, వివరించాలా? వారు దొరుకుతారా? శిక్ష పడుతుందా? ఏమో. మళ్ళీ ఏ భౌగోళిక రాజకీయ ఉత్పాతం వస్తుందో చెప్పలేం. శ్రీలంక సింహాళీలు ఇన్నాళ్లుగా అటువంటివేవీ జరగలేదని అంటూ వచ్చిన వాళ్లే ఇప్పుడు ఈ సామూహిక ఎముకల గూళ్ల గుంతలు చూసిన తర్వాత తమ సైన్యం చేసిన అకృత్యాలకు సిగ్గుపడుతున్నామని, అందుకు తాము క్షమాపణలు చెబుతున్నామని సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు పెడుతున్నారు. వారికి నిజం తెలిసినందుకు కొంచెం ఓదార్పు లభించినట్లయింది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండాల్సిందే. శ్రీలంకలో తమిళులపై జరిగిన మానవ హననం గురించి మీ అభిప్రాయం ఏంటి? తల్లి బిడ్డ హత్తుకుని గుంతలు కనిపించారంటే అసలప్పుడు ఏం జరిగింది? ఇంతటి నరమేధం దేనికి? కేవలం వివక్ష కోసమా, నేల కోసమా, తిండి కోసమా, అధికారం కోసమా? కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.